కి స్వాగతం. నెల్లూరు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కార్యాలయంలో పాలమూరు ఎంపీ డీకే అరుణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మే 10న హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న జన ఆగ్రహ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారని తెలిపారు. జన ఆగ్రహ సభను విజయవంతం చేయడానికి ప్రజలు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలి రావాలని ఆమె పిలుపునిచ్చారు. మొట్టమొదటిసారిగా తెలంగాణకి రానున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ప్రచార సభలు ముగించుకొని ఎన్నికలు కూడా పోలింగ్ అంతా కంప్లీట్ అయింది. 2 రోజుల్లో రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. ఈ సందర్భంగా అస్సాంలో మళ్ళీ మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం. పాండిచ్చేరిలో, పుదుచ్చేరిలో మళ్ళీ మన ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోబోతున్నాం. కొత్తగా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. కేరళలో, తమిళనాడులో కూడా భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి పాత్రను పోషించబోతున్నారు. పెద్ద ఎత్తున ఓటు శాతాన్ని పెంచుకున్నది. సీట్లు కూడా కేరళలో, తమిళనాడులో సీట్లు కూడా పెద్ద ఎత్తున పొందబోతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేరళ, తమిళనాడులో కూడా భారతీయ జనతా పార్టీ వైపు పెద్ద ఎత్తున ప్రజలు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారు. సందర్భంగా వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ నెల 10వ తేదీ నాడు హైదరాబాద్లో వర్చువల్గా అనేక పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. దాదాపు 7,000 మేమందరం కూడా రాబోయేటటువంటి ఎన్నికల్లో చట్టసభల్లో ఉంటాము, అసెంబ్లీలలో ఉంటాము, పార్లమెంట్లో ఉంటాము. 33% మంది మహిళలు పార్లమెంట్లోకి వస్తారు, అసెంబ్లీలోకి వస్తారని ఎంతోమంది ఆ బిల్లు రోజున టీవీల ముందుకు ఎదురు చూసి, మరి కాంగ్రెస్ పార్టీకి మహిళలందరూ కూడా గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు మహిళా రిజర్వేషన్ బిల్లు పైన. గతంలో సోనియా గాంధీ గారు ఏఐసిసి ప్రెసిడెంట్గా, యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి హామీ ఇచ్చింది. ఆనాడు మహిళా రిజర్వేషన్ బిల్లు మీద హామీ ఇచ్చిండు. ఏమైంది ఇప్పటిదాకా చేయలేదంటే పార్లమెంట్లో నామమాత్రం ఏదో పెట్టినామని చెప్పుకోవడానికి చేసింది తప్ప అన్ని పార్టీలతో మాట్లాడి ఒప్పించేటటువంటి ప్రయత్నం ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేయలేదు. గతంలో అనేకసార్లు వాజ్పేయి ప్రభుత్వంలో ప్రయత్నం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించింది. స్వయంగా వారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా మహిళా సమస్యల పైన కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యల పైన కానీ, గ్రామీణ ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేలుగా, గ్రామీణ ప్రాంతాల నుంచి పార్లమెంట్లో మెంబర్లుగా వస్తే అనేక మంది మహిళల సమస్యలు, ప్రజల సమస్యలు గొంతెత్తడానికి అవకాశం ఉన్నటువంటి అవకాశాన్ని నొక్కేటటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మహిళలందరూ కూడా భారతీయ జనతా పార్టీ జనాగ్రహ సభ అనే పేరుతో నరేంద్ర మోదీ గారు వస్తున్న సందర్భంగా బహిరంగ సభను ఏర్పాటు చేసింది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు ఆనాడు ఆ సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చి రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు, భారతీయ జనతా పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారి అభిమానులు పెద్ద ఎత్తున సభకు తరలి రావాలని, 3 లక్షలకు పైగా సభలో పాల్గొనేటటువంటి అవకాశం ఉందనేటటువంటి విధంగా ఆ ప్రాంగణం, అదేవిధంగా పెద్ద ఎత్తున మరి అన్ని ప్రాంతాల నుంచి తరలి వస్తున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడి నుంచి కూడా మన ఉమ్మడి గద్వాల, అలంపూర్, జోగులాంబ జిల్లా నుంచి, జోగులాంబ గద్వాల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి కూడా తరలి ఆ యొక్క సభకు రావాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇక్కడ నుంచి ట్రైన్స్ కూడా ఉంటాయి, ప్రత్యేక రైళ్లు ఉంటాయి. కూడా మార్కెట్లోకి వచ్చింది, అది కూడా కొనే పరిస్థితి లేదు. ఎక్కడెక్కడ ధాన్యాలు మొత్తం కుప్పలు పోసుకొని ఉన్నారు. కొన్న ధాన్యాన్ని ఎత్తుకపోయే పరిస్థితి లేదు,
ఉన్నదాన్ని కొనే పరిస్థితి లేదు. ప్రతి సంవత్సరం కూడా ఇది కొత్తగా పండించేది కాదు, కొత్తగా వచ్చేది కాదు. పంట ఎప్పుడు చేతికి వస్తుందో తెలుసు, పంట ఎప్పుడు మార్కెట్కి వస్తుందో తెలుసు, ఎప్పుడు మార్కెట్లో కొనుగోలు ప్రారంభించాలో తెలుసు. అన్నీ తెలిసి ఉండి కూడా ప్రతిసారి ఇది యొక్క ఎందుకు ఇటువంటి తంతు చేస్తారు రైతుల పైన, ఎందుకు ఇటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి పని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో అసలు ఎవరికి కూడా అర్థం కానటువంటి విషయాలు. వాళ్ళకి అవగాహన లేకనా, లేదా అడ్మినిస్ట్రేషన్ లేకనా, పరిపాలనా రాహిత్యమా? మొక్కజొన్న రైతులంటూ సంచులు ఇస్తలేరు, సంచులు లేవని చెప్తున్నారు. మీరు కొనుక్కోండి అంటారు, మార్కెట్లో వీళ్ళు కొనుక్కుంటేనేమో రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రా పెట్టి కొనుక్కోవాలి. అదే పైసలు వాళ్ళకే ఇస్తే వాళ్ళే సంచులు తెచ్చిస్తే అయిపోయాయి కదా రైతులకు. ఈరోజు ఎక్కడ చూసినా రైతు పట్ల కూడా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. పూర్తిగా అవగాహన లోపంతోన ఈ రాష్ట్రంలో పరిపాలననే పెద్ద ఎత్తున అసలు పరిపాలన అనేది విఫలమైంది పూర్తిగా అని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. పెద్ద ఎత్తున రెండు పార్టీల పైన ఆగ్రహంగా ఉన్నారో ఆ పార్టీని 10 ఏళ్ళు చూస్తే ఒరగబెట్టింది ఏం లేదు. తెలంగాణ తీసుకొస్తే తెలంగాణ ఓట్లేసి మన తెలంగాణలో మనం బాగా అవుతామని నీళ్లు, నిధులు, నియామకాలు అంటే అనేక రకాలుగా రైతులు ప్రజలు ఆశపడి ఓట్లేస్తే ఆ ప్రభుత్వము రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయింది. ఆ ప్రభుత్వాన్ని దించాలని కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే 6 గ్యారెంటీలు అని చెప్పి వీళ్ళు ఆశ పెడితే వాళ్ళకి ఓటేస్తే ఈరోజు వాళ్ళు కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేసే పరిస్థితి మనం కళ్ళతో చూస్తున్నాం. రెండు పార్టీలు విఫలమైనవి. దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ప్రతి రాష్ట్రంలో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ గెలిచిందో ఆ రాష్ట్రాల్లో పదే భారతీయ జనతా పార్టీని ఆ రాష్ట్ర ప్రజలు గెలిపిస్తూ ఉన్నారు. ఆ పరిపాలన సుపరిపాలన ఉండబట్టే ప్రజలు మళ్ళీ ఓట్లేసి అక్కడ ఆ ప్రభుత్వాలను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తున్నారు భారతీయ జనతా పార్టీని. అక్కడ జరుగుతున్నటువంటి ప్రజా సంక్షేమం పథకాలే కానివ్వండి, అభివృద్ధి పథకాలే కానివ్వండి, పెద్ద ఎత్తున రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి. కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉంది, ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఉండాలని పదే అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిపిస్తున్నాయి ఆ రాష్ట్రాల్లో. మరి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా తెలంగాణ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఈ రెండు పార్టీలు విఫలమైనటువంటి పార్టీలు, ప్రజలను మోసం చేసినటువంటి పార్టీలు. తప్పకుండా వాళ్ళ గుణపాఠం చెప్పాలని మహిళలు ఎదురు చూస్తున్నారు, రైతులు ఎదురు చూస్తున్నారు, విద్యార్థులు ఎదురు చూస్తున్నారు, నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు, అన్ని కులాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇవాళ అన్ని కులాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. బీసీలను మోసం చేసింది, ఏలను మోసం చేసింది, యువకులను మోసం చేసింది, మహిళలను మోసం చేసింది, రైతులను మోసం చేసింది. ప్రతి ఒక్కరిని మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్చాలి, వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించుకునేటటువంటి ఆలోచన ఈరోజు ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా కూడా ప్రజలంతా కూడా నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ అనేటటువంటి విధంగా చర్చలు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోదీ గారు మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రత్యేక సమావేశాలు పెట్టి 16-17లో ఏప్రిల్ 16-17 నాడు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకుంటే 2029లో ఆ బిల్లుని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో, లక్ష్యంతో ఒక రిజర్వేషన్ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే కనీసం 2 సంవత్సరాలు మనకు పడుతుంది దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి సమయం, ఆ మొత్తం ప్రొసీజర్ని ఫాలో కావడానికి. దానికి ముందుగానే నేను తీసుకొని వచ్చే 29లో ఇంప్లిమెంట్ చేయాలని ప్రధానమంత్రి